స్క్రీన్ మీద నల్ల పిల్లిని చూసావా? ఆగిపో. ఎక్కడైతే చూసావో అక్కడే స్థిరంగా ఆగిపో. ఎందుకో తెలుసా? నీకు ఈరోజు చాలా అంటే చాలా చెడు జరిగిపోతుంది. నమ్మవా? సరేలే, నమ్మదు, నాకేంటి, అయినా కూడా నీకు చెడు జరుగుతుంది అని నేను గట్టిగా చెప్పాను అనుకో. ఏం చేస్తావు? నీలో ఒక భయం షురువైతుంది. నువ్వు నమ్మవు, కానీ నీ మనసులో ఎక్కడో ఒక చోట భయం. ఏ రే, వాడు అంతలా చెప్తున్నాడే, ఒకవేళ అది నిజమైతే ఏంటి అన్న భయం. చూసావా భయానికి ఉన్న పవర్? ఇలాంటి ఒక భయం వల్లే పుట్టుకొచ్చిందే మూఢనమ్మకాలు. అవును, మీరు వింది నిజమే, గుడ్డి నమ్మకాలు. మనం ఇంకా పాటిస్తున్నాం. సైన్స్ ఇంత డెవలప్ అయింది, టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, అయినా కూడా మనం పాటిస్తున్నాం. అది ఇప్పుడా? కాదు, ఎప్పటి నుంచో. అది కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువగానే పాటిస్తాం. కేవలం భారతదేశమేనా? లేదు, ఇతర దేశాలు, ఇతర మతాలు, ఇతర కులాలు కూడా ఈ మూఢనమ్మకాలని పాటిస్తాయి. అయినా అవేంటి? దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఒకవేళ మనం మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి. రోజు మీ ముందు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. నాకు తెలుగు అంతగా రాదు, అయినా కూడా నాకు వచ్చిన దాంట్లో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మూఢనమ్మకాలు అనేవి ఒక గుడ్డి నమ్మకాలు అన్నమాట. మన పెద్దలు చెప్పారు లేదా ఇంకోరు ఎవరో చెప్పారు అని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్నాం. దాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించలేదు, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయకూడదు అని. ఎవరైనా పెద్దలు నీకు చెప్పారే అనుకో, అరే బాబు నువ్వు అది చేయకు, నీకు దానివల్ల చెడు జరుగుతుంది అని ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నించావా? ఎందుకు చెడు జరుగుతుంది, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అని ఎప్పుడు నువ్వు ప్రశ్నించవు. అరే పెద్దోళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉంటుంది అని మీరు నమ్ముతారు కదా, అది మీ భ్రమ. వాళ్ళకి కూడా అసలైన కారణం తెలిసిండదు. వాళ్ళకి ఎవరో చెప్పారు, వాళ్ళు మీకు చెప్తూ పోయారు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం కామన్, అదే భయం. అది వాళ్ళు మీలో నింపుతారు కదా, మీకు చెడు జరుగుతుంది అని. దానివల్ల మీరు ఆగిపోతారు. ఎలా ఆగిపోతారంటే ఎప్పటికీ మీరు ప్రశ్నించరు. ఆ భయం వల్లే ఈ మూఢనమ్మకాలు ఇంకా స్థిరపడిపోయాయి, ఇంకా ముందుకు సాగుతూ వస్తున్నాయి. భారతదేశంలో, కేవలం భారతదేశంలోనే ఉన్నాయి ఆ మూఢనమ్మకాలు, ఒక గుడ్డి నమ్మకాలు. దాని వెనకాల లాజిక్, దాని వెనకాల సైన్స్ అయితే అస్సలు ఉండదు. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలిసి ఉండదు, అయినా కూడా చేసేస్తాం. కేవలం భారతదేశంలోనేనా? కాదు, ఇతర దేశాలు, ఇతర మతాలు, ఇతర కులాలు కూడా ఈ మూఢనమ్మకాలని పాటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేదైతే మీకు చైనా కంట్రీ చాలా డెవలప్డ్ కంట్రీ కదా, మీకు అందరికీ తెలిసిందే. అయినా కూడా వాళ్ళు కూడా నంబర్ 4ని చాలా యూజ్ చేయరు. ఎందుకో తెలుసా? ఆ నంబర్ 4ని వాళ్ళు మరణంతో సమానంగా చూస్తారు. ఇట్ సౌండ్స్ లైక్ డెత్ ఫర్ దెమ్. నంబర్ 4 అనేది చూసారా? ఒక డెవలప్డ్ కంట్రీ కూడా ఎలాంటి మూఢనమ్మకాలని పాటిస్తుందో. జపాన్ కంట్రీ ఏముంది, అది కూడా అంతే. విండోస్ దగ్గర రాత్రిపూట జోరుగా గాలి రావడం, అలాంటి జోరుగా ఒక విండ్ బ్లో అవుతుంది అనుకోండి, ఒకే ఫోర్స్లో సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్ వచ్చే దగ్గర దయ్యాలు ఉంటాయని నమ్ముతారు జపాన్ వాళ్ళు. అలాగే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఒకవేళ అద్దం పగిలిపోయిందే అనుకో, అది 7 ఏళ్ళ శాపంగా భావిస్తారు. ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా పాటిస్తాయన్నమాట మూఢనమ్మకాల్ని. ఎందుకో తెలుసా? భయం వల్ల. మనలో ఉండే ఒక భయమే దీనికి కారణం. కానీ ఇండియాకి వస్తే మనం ఈ మూఢనమ్మకాలని వేరే స్థాయికి తీసుకువెళ్ళి పెట్టాం. అవునా కాదా? మన భారతదేశంలో పేరెంట్స్ని చూస్తే ఒకవేళ పిల్లలకి లూజ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, అరే వీళ్ళేంటి ఇలా పాటిస్తున్నారు, ఇలాంటివి చెప్తున్నారు మాకు చేయమని అని మీ మనసులోకి వస్తుంది. అవునా కాదా? కానీ దీని వెనకాల కారణాలు అయితే చాలానే ఉన్నాయి. దానికి ముందు మనం ఎలాంటి మూఢనమ్మకాలని ఫాలో అవుతామో చూద్దాం. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి చూద్దాం. మొదటిది, రాత్రిపూట ఫింగర్స్ నెయిల్స్ కట్ చేయొద్దు అని చెప్తారు. నెయిల్స్ ఎందుకు కట్ చేయొద్దని చెప్తారంటే, అప్పటి కాలంలో రాత్రిపూట క్యాండల్ లైట్స్ ఉండేవి, ఎలక్ట్రిసిటీ ఉండేదే కాదు. అప్పటి కాలంలో నెయిల్ కట్టర్స్ అయితే అస్సలు లేవు. వాళ్ళు నైఫ్ లేదా బ్లేడ్తో కట్ చేసేవారు. ఆ సమయంలో లైట్ లేదు. ఒకవేళ పిల్లోడు నెయిల్స్ కట్ చేసుకునేకి వెళ్ళి ఆ ఫింగర్ని ఎక్కడ కట్ చేస్తాడనో భయంతో వాళ్ళు అప్పుడు 6 గంటల పైన రాత్రిపూట నువ్వు నెయిల్స్ కట్ చేయొద్దు, అది నీకు చెడు జరుగుతుంది అని ఎందుకు చెప్పారంటే, నువ్వు దాన్ని నిలిపేస్తావు. మాట వినకపోయినా ఒక భయం అనేది నీలో ఉంటుంది, నువ్వు చేయవని. దానికి కారణం ఉండేది అప్పటి కాలంలో. కానీ ఇప్పటి కాలంలో ఎలక్ట్రిసిటీ ఉంది కదా, అయినా కూడా అలాంటి ఒక గుడ్డి నమ్మకాన్ని మనం ఇంకా ఎందుకు పాటిస్తున్నాం? మిమ్మల్ని మీరే ప్రశ్నించండి. నెంబర్ 2, రాత్రిపూట చిదుకూడద్దు అని కూడా చెప్తారు. డోంట్ స్వీప్ యువర్ హోమ్ అని.
ఎందుకో తెలుసా, అప్పటి కాలంలో ప్రీషియస్ థింగ్స్ అనేవి ఎక్కడైనా పడిపోయి ఉంటే ఇంట్లో రాత్రిపూట ఎలక్ట్రిసిటీ ఉండేవి కాదు, క్యాండల్ లైట్స్ ఉండేవి. అప్పుడు ఒకవేళ వాళ్ళు చిదుకూడిస్తే అవి బయటికి వెళ్ళిపోయేవి. అయిన తర్వాత మిస్ అయిపోతే ఎక్కడి నుంచి తెచ్చుకొస్తావు? దానికి కారణం వల్ల మీకు అప్పుడు చిదుకూడద్దు 6 గంటల పైన అని చెప్పేవారు. కానీ దాన్ని మీరు ఎలా మార్చేశారు? ఒక బ్యాడ్ లక్ గా మార్చేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక స్త్రీ తను పీరియడ్స్ అయిందంటే టెంపుల్లోకి అలో చేయరు. దాన్ని ఒక ఇంప్యూర్లా భావిస్తారు, చెడులా భావిస్తారు. ఎందుకు? అకార్డింగ్ టు సైన్స్ మెన్సురేషన్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్. అయినా కూడా మన మనుషులు దీన్ని వేరేలానే మార్చేస్తూ పోయారు. అప్పట్లో ఒక మెన్సురేషన్ పీరియడ్ అనేది ఒక రెస్టింగ్ పీరియడ్ అన్నమాట. ఉమెన్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు కాదు, అందుకే ఆ టైంలో వాళ్ళు వెళ్ళేవారు కాదు. దాన్ని ఎలా మార్చేస్తారు మీరు చూసారా? సో ఇలాంటి మూఢనమ్మకాలు ఇండియాలో చాలా అంటే చాలా ఉన్నాయి, చెప్తూ పోతే ఎన్నో. ఒక నల్ల పిల్లి అడ్డం వచ్చిందంటే దారిలో నించుండిపోతావు. భయం, నీలో ఉన్న భయం, నీ పేరెంట్స్ నీలో నింపిన భయం. ఒకవేళ వెళ్ళిపోయావనుకో, క్రాస్ చేసావనుకో, అయినా కూడా నీ మనసులో ఎక్కడో ఒక థాట్, అరే మా పేరెంట్స్ చెప్పారు, చాలా మంది నమ్ముతారు కదా, నేను నమ్మనా? ఒకవేళ నమ్మకపోతే ఏమైనా అవుతుందేమో అన్న నీలో ఉన్న భయమే వీటన్నిటికీ కారణం. దీని వెనకాల ఉన్న 3 రీజన్స్ అయితే మీకు చెప్తాను, వినండి. ఒకటి వచ్చేసి భయం. మనిషి ఫియర్. మనిషి అనగానే తనలో ఒక్కటి భయం. అరే ఒకవేళ అది నిజమైతే ఏంటి? ఎవ్వరూ కూడా బ్యాడ్ లక్ని రిస్క్ చేయాలి అనుకోరు వాళ్ళ లైఫ్లో. అందుకే వేరే వాళ్ళు ఎలా చెప్తారో అలానే పాటించడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 2, ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీ ప్రెజర్ అన్నమాట. మన పురాతన కాలం నుంచి మనం దీన్ని పాటిస్తూ వస్తున్నాం. మన పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, లేదా పెద్దవాళ్ళు చెప్పారని మనం పాటిస్తూ పోస్తున్నాం. కానీ ఎప్పుడు ప్రశ్నించము. అది మన తప్పే. దాని కారణం ఏంటి అని అడగము. అది కూడా మన తప్పే. అందుకే ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాం. నెంబర్ 3, సైకాలజీ. ఒక్క దినం అయితే నువ్వు నీ ఫేవరెట్ షర్ట్ వేసుకున్నావన్నమాట, అది దానివల్ల నీకు చాలా గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి ఎన్విరాన్మెంట్లో. ఆ రోజు చాలా నీకు ఇష్టమైనవే జరుగుతాయి అనుకో. అప్పుడు నువ్వు ఆ షర్ట్ని ఎలా భావిస్తావు అంటే లక్కీ షర్ట్లా భావిస్తావు. దాన్నే వేసుకుంటావు, దాన్ని లక్కి లింక్ చేస్తావు. ఇలా కూడా సైకాలజీ ప్రకారం కూడా మనం ఈ గుడ్డి నమ్మకాలని ఇంకా పాటిస్తూ వస్తున్నాం. అయినా కూడా దీన్ని ఎలా నిలపాలి అంటే, ఫస్ట్ నీకై నువ్వు ప్రశ్నించు. ఒకవేళ ఎవరైనా చెప్పారే అనుకో, బాబు నువ్వు ఇది చేయకు, బాబు నువ్వు అది చేయకు అని, ముందు వాళ్ళని ప్రశ్నించు. ఎందుకు అని 99% పీపుల్ విల్ ఫెయిల్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎందుకో తెలుసా? వాళ్ళకి అసలైన కారణం అస్సలు తెలియదు. నెంబర్ 2, సైన్స్ని నమ్ము, గుడ్డి నమ్మకాలని కాదు. సైన్స్ని నమ్ము, రీసెర్చ్ చేయి, దాని గురించి తెలుసుకో. ఎందుకు దీని ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు దీన్ని నిలిపేస్తావు. ఫస్ట్ నువ్వు నిలిపేయి, ఆ తర్వాత నీ పిల్లలు కూడా నిలిపేస్తారు. ఆ తర్వాత జనరేషన్స్ ఇలాంటి ఒక గుడ్డ నమ్మకాలని నిలిపేస్తుంది. ఇలా నువ్వే ఈ చైన్ని బ్రేక్ చేయగలవు. ఒకవేళ నువ్వు ఈ చైన్ని బ్రేక్ చేయాలి అనుకుంటే నిన్ను నువ్వు నమ్ము, వేరే వాళ్ళని కాదు. నిన్ను నువ్వు తెలుసుకో, అసలైన రీజన్స్ ఏంటి అని తెలుసుకో. అప్పటి వరకు నువ్వు ఇలాంటివి నిలపవు. సో నిలపాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, వేరే వాళ్ళ మీద నమ్మకం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చే వీడియోస్లో నేను ఇంకా తెలుగు బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీ ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఉంచుతాను.